ప్రియమైన మీకందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో నా శుభములను కృపా సమాధానములు మనతో కూడా ఉండును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సర్ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిదండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మరి మీరు కూడా ఈ లైవ్ కార్యక్రమాన్ని మీ బంధు స్నేహితుల్ని ఆహ్వానించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు. హల్లెలూయా. పరిశుద్ధులైన ప్రియ ప్రభువా, నీకు స్తోత్రం. ఈ సమయాన్ని మీరు బాధ్యత వహించండి, నడిపించండి నాయన. వందనాలు. హల్లెలూయా. మీకే ఘనత చెల్లిస్తూ ఉన్నాం, మీకే మహిమ చెల్లిస్తూ ఉన్నాం. మీరే మమ్మల్ని నడిపించి మహిమ పొందండి నాయన. హల్లెలూయా. స్తుతి స్తుతి వందనాలయ్యా. మంచిది. మార్క్స్ వార్తలోని కొన్ని ధ్యానాలను అయితే చూడాలని ఆశిస్తూ ఉన్నాను. మార్కు సువార్త 2వ అధ్యాయం. మార్క్స్ వార్త 2వ అధ్యాయము 1వ వచనంలో నుంచి చూస్తే, కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంటి ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చారు కనుక వాకిటైన వారికి స్థలం లేకపోయింది. కొందరు పక్షవాయువు గల ఒక మనిషిని 4 చేత మోయించుకుని ఆయన దగ్గర తీసుకుని వచ్చిరి. ప్రైజ్ ది లార్డ్. 9వ వచనములో, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుడు సులభమా అని చెప్పి నీవు లేచి నీ పరిపెత్తుకొని నడుమని. 10వ వచనం 11వ వచనం చదువుకుందామండి. పక్షవాయువు గలవాన్ని చూచి నువ్వు లేచి నీ పరిపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను. తక్షణమే వాడు లేచి పరిపెత్తుకొని వారెందరి ఎదుట నడిచిపోయిన గనుక వారందరూ విభ్రాంతి నుండి మనం ఇలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరచరి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు శరీర మనుష్యుడుగా ఉన్నప్పుడు ఆయన ఒక ఇంట వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు మరి అనేకులు కూడి వచ్చారు వాక్యం వినటానికి. మరి దేవుడే వాక్యం కదా. వాక్యము గొప్పది. వాక్యము మనల్ని జీవింపజేస్తుంది. వాక్యము మనల్ని బలపరుస్తుంది. వాక్యం మనకు తోడే ఉంటది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అంటే అబ్రహామునకు దర్శనమందు వాక్యం అతని వద్దకు వచ్చేని ఆదికాండం 15వ అధ్యాయంలో రాయబడి ఉంటది. గనుక వాక్యమే మనకు ఆధారం. సరే, ఈ ఇంట్లో ఉన్నప్పుడు మరి ఆయన ఆ ఇంట్లో ఉన్నప్పుడు వారు ఏం చేశారంటే, ఒక పక్షవాయువు కలిగినటువంటి మనిషిని పరుపుతోనే దింపారు. అంటే ఇది పెంకుటిల్లు గనుక ఆ పైకి వెళ్ళి, అంటే మనుషులంతా ఇల్లు నిండిపోయి ఉన్నప్పుడు ఆ యొక్క స్థలం లేకుండా ఏం చేశారంటే, ఇంటి వాకిటి కూడా స్థలం లేదనమాట. మరి దేవుని వాక్యం వినాలండి, మనం అందరం వినాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం మనల్ని సేద తీరుస్తుంది, బలపరుస్తుంది, నడిపిస్తుంది, తోడే ఉంటుంది. అది కాబట్టి ఆ వాక్యం మనల్ని జీవింపజేస్తుందండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని జనాంగమా, దేవుని ప్రజలారా, ఆ వాక్యము నిన్ను బలపరుస్తుంది. ఆ వాక్యము నీకు తోడై ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ వాక్యము మనల్ని నడిపించేదై ఉన్నది. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. సరే, వీరేం చేశారంటే అక్కడ దింపారు. ఎట్ట దింపారు?
ఆ స్థలం లేదు కాబట్టి పరుపుతోనే ఆ మనుషుడిని ఏం చేశారంటే దింపేశారు. దేవునికి స్తోత్రం. పైకి వెళ్ళి ఆ ఇంటి కప్పు విప్పి మరి ఆ పైనుంచి ఏం చేశారంటే దింపారు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు. ప్రైజ్ ది లార్డ్. వారి విశ్వాసం గొప్పది. సరే, యేసయ్య వారిని చూసి, వారి విశ్వాసమును చూసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, నీవు లేచి నీ పరుపెత్తుకుని నడుమన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుము అన్నాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరి ఇతను నడవలేని స్థితి. ఇతని స్థితి ఏం స్థితి అంటే, ఇతను నడవలేనటువంటి మనుషుడుగా ఉంటూ ఉన్నాడు. నడవలేనటువంటి మనుషుడుగా కనబడుతూ ఉన్నాడు. మరి నలుగురు చేత మోసుకొని రాబడినటువంటి మనుషుడై ఉన్నాడు. మరి అది దీర్ఘమైనటువంటి కాల సమస్య. మరి అది ఒక బాధాకరమైనటువంటి నడవలేని పరిస్థితి. మరి అది ఒక తీవ్రమైనటువంటి వ్యాధి. ఆ తీవ్రమైన ఆ బాధ గొప్పదైనప్పటికీ, ఆ వ్యాధి గొప్పదైనప్పటికీ, గొప్పదంటే ఏంటి? చాలా బాధాకరమైనది. పెద్ద జబ్బు. నడవలేడంటే పక్షవాత రోగం కలిగిన వాడని అర్థం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఉంది 3వ వచనంలో, కొందరు పక్షవాయు గల ఒక మనిషిని నలుగురు చేత మోయించుకొని వచ్చారు. మరి ఎప్పటి నుంచి పక్షవాయం అంటే చిన్నప్పటి నుంచి ఉందో ఏమో మనకు తెలియదు, కానీ మొత్తానికి నడవలేని మనుషుడు. ఇది ఒక పెద్ద జబ్బు. ఇది ఒక పెద్ద సమస్య కూడినటువంటి జబ్బు. మరి జబ్బు చిన్నదైనప్పటికీ పెద్దదైనప్పటికీ, మన నీ శ్రమ ఏదైనప్పటికీ, నీ ఆందోళన, నీ బాధ ఏదైనప్పటికీ, నీ వేదన ఏదైనప్పటికీ, ఆయన నిన్ను విడిపించేవాడు. హల్లెలూయా. నిన్ను లేవనెత్తేవాడు. హల్లెలూయా. నిన్ను బలపరచువాడు. హల్లెలూయా. నీకు తోడై ఉండువాడు. హల్లెలూయా. బాధ వేదన తీవ్ర స్థాయి ఏదైనప్పటికీ, తీవ్రత ఏదైనప్పటికీ, అది ఎంత పెద్ద సమస్య అయినప్పటికీ, ఆందోళన అయినప్పటికీ, ఆ వ్యాధుల నుండి, ఆ సమస్యల నుండి ఆయన విడిపించడానికే భూలోకంలోనికి వచ్చాడు. అందుకే నశించిన వారిని వెదక రక్షించడానికి మనుష్య కుమారుడి లోకంలోనికి వచ్చాడని వ్రాయబడి ఉన్నది. మరి ఆయన దగ్గరికి వెళ్ళిన వారిని ఆయన స్వస్థపరుస్తున్నాడని లేఖనాల్లో వ్రాయబడి ఉన్నది. కాబట్టి మనం అనుకుంటాం, నా సమస్య ఇలాంటిది, నా బాధ ఇలాంటిది, నా వేదన ఇలాంటిది అని మనం అనుకుంటాం. కానీ ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఆయన మన సమస్యలను, మన రుగ్మతలు తీసివేయవాడు. మరి నీ సమస్య అది ఏదైనప్పటికీ, నీ బాధ, నీ వేదన ఏదైనప్పటికీ, నీ ఆందోళన ఏదైనప్పటికీ, ఆయన నిన్ను దర్శించాడంటే అంతే సంగతి. ఇంకా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ సమస్య నుండి నీకు విడుదల కలిగించేవాడు ఆయన. నీ బాధ నుండి విడుదల కలిగించేవాడు ఆయన. నీ రుగ్మత నుండి విడిపించేవాడు. ఇక్కడ పాపములను కూడా క్షమించాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పాపములు 10వ వచనంలో క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదు. పాపం వలన కలదు. పాపం వలన వచ్చే జీతమే మరణం. కాబట్టి నీ పాపములను ఆయన క్షమించేవాడై ఉన్నాడు. మరి ఆ పాపము ద్వారా వచ్చేటటువంటి, మరి ఇప్పుడు మంచి విశ్వాసం ఉంటారు. మరి అది అతనికి ఏదైనా ఒక జబ్బో సమస్య వస్తే, నీకో నాకో, అది పాపం వల్లే కొన్ని మార్లు వచ్చిందని మనం చెప్పలేము. అది కారణాలు రకరకాలుగా ఉంటాయి. పాపము వలన కూడా మరణము, రోగము సంభవిస్తుంది. ఏ రీతిగా సంభవించినప్పటికీ, అది ఎన్ని రోజులు ఉన్నప్పటికీ, ఎంత పెద్దదైనప్పటికీ, వేదన ఎటువంటిదైనప్పటికీ, నీ సమస్య ఎటువంటిదైనప్పటికీ, ఆయన వాటిని డీల్ చేసేటటువంటి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.
వాటిని తీసివేసే దేవుడై ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. దానిని గద్దించేటటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. దాన్ని తొలగించేటటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు. మరి తన విశ్వాసంతో ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఇంటి పైనుంచి ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. వారు పెంకులు విప్పి అందులోనికి దింపినప్పుడు వారి విశ్వాసాన్ని చూసినటువంటి ఇప్పుడు రోగి ఏం చెప్పాలంటే, ఒరే నేను అట్ట చేయబాకండి, నన్ను ఆ పైనుంచి దింపబాకండి, ఉండే ప్రాణాన్ని కూడా పోగొట్టబాకండి అని ఉండాల్సింది. కానీ అతను ఏం చేశాడంటే, మరి అతను ఇష్టపడ్డాడు. ఆ పెంకుల్లోండి ఏ రీతిగా అయితేనేమి నేను రక్షకుడిని చూడాలి, రక్షకుడిని దర్శించుకోవాలి, రక్షకుడి ద్వారా స్వస్థత పొందాలని ఆశించాడు. కాబట్టి నీ ఇబ్బందుల్లో, వేదనల్లో, నీ సమస్యల్లో భయపడక, ఆందోళన పడక, అవిశ్వాసానికి లోనవ్వకుండా, బెదురు ఉండకుండా, నీ యొక్క విశ్వాసము సన్నగిల్లిపోకుండా నువ్వేం చేయాలంటే విశ్వాసంతో మరింతగా పట్టుదల కలిగి దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవుని మాటలు వినాలి, అందులో జీవించాలి, దేవుని మందిరంలో నివాసం చేయాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇది చాలా ప్రాముఖ్యమండి. కీర్తనాకారుడు అంటాడు, నేను నీ మందిరంలో చిరకాలము నివాసము చేయగోర్దును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నువ్వు దేవుని మందిరంలో నివాసం చేయాలి. మరి హన్నా వెళ్ళి దేవుని మందిరంలో ఆమె ప్రార్థన చేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. ఆవిడ ప్రార్థన మొరపెట్టుంది దేవుని సన్నిధిలో. గనుక దేవుడు ఆమెకు ప్రతిఫలంగా సమూయేలునిచ్చాడు. ఆ తర్వాత అనేక మంది పిల్లల్ని ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి అతనితో చెప్తున్నాడు, లేచి నీ పరిపెత్తుకొని నడు. హల్లెలూయా. అంతే, నువ్వు చేయాల్సిన సింపుల్ ఒకే ఒక పని. లేచి నీ పరిపెత్తుకొని నువ్వేం చేయాలంటే నడవాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అతడు అందరి ఎదుట ఏం చేశాడంటే తన పరిపెత్తుకొని నడుస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. హల్లెలూయా. దేవునికి ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. ఆయన మహోన్నతుడైనటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నీతి సూర్యుడు, బలవంతుడు, నిన్ను విమోచించేవాడు, నిన్ను లేవనెత్తేవాడు, నీకు తోడే ఉండేవాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తుతి, వందనాలు, వందనాలు, వందనాలు యేసయ్యా. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, నీ సమస్య ఏదైనప్పటికీ, నీ కష్టం ఎటువంటిదైనప్పటికీ, నీ బాధ ఎటువంటిదైనప్పటికీ ఆయన నిన్ను విడిపించును గాక. ఆయన నిన్ను విడిపిస్తాడు, నీకు తోడై ఉంటాడు, నీకు సహాయం చేస్తాడు. కాబట్టి నీ సమస్యను, ఇబ్బందును, ఆటంకాన్నో చూచి నువ్వు బెదిరిపోకుండా, నీ విశ్వాసం సన్నగిల్లిపోకుండా, నీరసించిపోకుండా, సమస్యలిపోకుండా విశ్వాసంతో దేవుని విశ్వాసం ఉంచి దేవుని సన్నిధిలో గడుపు. వాక్యాన్ని చదువు, వాక్య ప్రకారం నడుచుకో, దేవుని మందిరంలో నివాసం చేయి. కొంతమంది చేసి తప్పిందంటే అన్ని ప్రార్థనలకు ఎదరు. మరి ఆదివారం కూడా టైం అయిపోయిన తర్వాత దేవుని మందిరానికి వెళ్తారు. ఇదేం విచిత్రమో నాకు ఇంతవరకు అర్థం కావడం లేదు. ఇన్ని సంవత్సరాల సేవలు. ఇప్పుడు 9:30కు ప్రార్థన అంటే 9:30కు మనిషి వెళ్ళడం లేదు, ముగించే టయానికి వెళ్తూ ఉన్నాడు. అందువల్ల మనుషుడు అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నాడు, అనేక ఆటంకాలను ఎదుర్కొంటూ ఉన్నాడు, అనేక బాధలను ఎదుర్కొంటూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కీర్తనాకారుడు అంటాడు, చిరకాలం నేను యెహోవా మందిరంలో నివాసం చేస్తాను. మరి నువ్వు చిరకాలం యెహోవా మందిరంలో ఏం చేయాలి? నివాసం చేయాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. గనుక దేవుని బిడ్డలారా, దేవుని మహిమ మనతో కూడా ఉండును గాక. మీరు కూడా దేవుని మందిరంలో నివాసం చేయండి, తద్వారా తప్పించబడండి, విడుదల పొందండి. మరి మరొక భాగంలో కలుసుకుందాము. మరి ఈ యూట్యూబ్ ఛానల్ని మీ బంధువు స్నేహితులకు పరిచయం చేయండి. వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.